వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, టీవీఎస్ ఎక్స్ఎల్ 100cc అన్న. కస్టమర్ అయితే నిన్నైతే మన దగ్గర బండి తీసుకురావడం జరిగింది. బహుశా మనకు బండి అయితే ఓవర్ హీట్ అవుతుంది, బండి కొద్దిగా ఆగిపోతుంది అంటే మనకైతే కస్టమర్ మార్నింగ్ చెప్పడం జరిగింది అన్న. ప్రధాన ఇంజన్ ఆయిల్ అయితే మార్చుకోండి. మనకైతే ఈ బండి మనం ఫుల్ బోర్ చేసామన్నా, చేసి కూడా ఒక 8 నెలలు అవుతుంది. కస్టమర్ అయితే ఆ టైం టు టైం ఆయిల్ మారుస్తారు. కానీ ఈసారి కొద్దిగా అయితే లేట్ అయింది. కస్టమర్కి అయితే నిన్న చెప్తే మనకు ఇంజన్ ఆయిల్ అయితే చేసుకున్నారు. ఇంజన్ ఆయిల్ అయితే 1 లీటర్ బాటిల్ తెచ్చుకున్నారన్న. ఈ బండికి వచ్చేది మనకు 900 ml. మనకు ఎందుకంటే ఈ బండికి ఎగ్జాక్ట్ 900 ml అలా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే బండి ఓవర్ హీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఆయిల్ లీకేజ్ అనేది అవుతుందన్న. మనకైతే దీంట్లో 900 ml వేసేసిన తర్వాత మనకు 100 ml అనేది మిగిలడం జరుగుతుందన్న. ఎందుకంటే కస్టమర్ తెచ్చుకుంటుంటారు, మన దగ్గర ఒకసారి 900 ml ఉండదు. మనం కూడా అదే కస్టమర్కి అయితే ఓపెన్గా చెప్పేసామన్నా, దీంట్లో వచ్చేది 900 ml, మన దగ్గర 1 లీటర్ ఉందని. మనకు కొద్దిగా కాస్ట్ తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే మనకు వేరే బండికి బేనికి పనికి వస్తుందన్న. చూస్తున్నారు కదా, మీ బండికి కూడా ఇలాంటి కంప్లైంట్ ఉంటే టైంకి ఇంజన్ ఆయిల్ అయితే మార్చుకోండి. 1 లీటర్ ఉంటే ఒక 900 ml కంపల్సరీ పోసి 100 ml అయితే మిగిలిన. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.